హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మరి ముఖ్యంగా ప్రాణాలకు తెగించి కష్ట నష్టాలకు ఓర్చి ఆస్తిపాస్తులు పోగొట్టుకొని నిలబడిన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనం. టీడీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు లేకపోతే టీడీపీ పార్టీ లేదండి. ఇలాంటి టైంలో కూడా టీడీపీ వాష్ చేసిందంటే అది కార్యకర్తల బలమే. అది ఎవరైనా, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఎవరైనా ఒప్పుకొని తీరాలి. ఎందువల్లంటే గ్రామంలో ఒక టీడీపీ కార్యకర్త నిలబడి మాట్లాడుదామన్నా భయపడిన ఈ రోజుల్లో ధైర్యంగా నిలబడి టీడీపీ పార్టీకి ఓట్లు వేయించిన కార్యకర్తలందరూ నిజంగా హీరోలే. హ్యాట్స్ ఆఫ్. నిన్ను ఎవడు గుర్తించలేకపోవచ్చు సోదరా, కానీ పైన ఒక దేవుడు అంటూ ఉంటాడు, వాడు గుర్తిస్తాడు. ఇకపోతే ఈరోజు మరీ ముఖ్యంగా ఒక విషయం చెప్దాం అనుకున్నా అండి. సీరియస్ విషయమే, దయచేసి సీరియస్గా తీసుకుంటే టీడీపీ కార్యకర్తలారా. మరీ ముఖ్యంగా సాక్షిలో పనిచేస్తున్న ఒక యాజమాన్యానికి తప్ప, యాజమాన్యం ఎలాగ ఎక్కడికో పోతుందో అది పక్కన పెట్టండి, ఒక యాజమాన్యానికి తప్ప మిగతా పనిచేస్తున్న యాంకర్స్ అవని, కెమెరామెన్లు అవని, రైటర్స్ అవని, లేకపోతే రిపోర్టర్స్ అవని, ఎవరైనా మీరు సాక్షిలో రాజీనామా చేసి బయటికి పొండి. ఎందువల్లంటే మీకు బాగానే ఉంటుంది, తప్పలేదు, మీరు బాగానే ఉంటారు. మీ వెనక ఉన్న మీ ఫ్యామిలీ సర్వనాశనం అయిపోద్ది కొడకల్లారా. దయచేసి సాక్షిని విడిచిపెట్టి ప్రతి ఒక్కడూ కూడా పొండి బయటకు పోయి ఏ కూలి పని చేసుకునేది సరే హాయిగా బతకొచ్చు. సాక్షిలో ఉండి ఏదో ఓడబడుద్దామని ఊరికే బిల్డప్ ఇచ్చి దేనికో పోవద్దు. ఎనీబడి, డ్రైవర్తో సహా ఎనీబడి పొండి, లేదా మీకు సావే చరణ్యం. మీ డెడ్ బాడీ కంపల్సరీగా మీ ఇంటికి పోద్ది కొడకల్లారా, గ్యారంటీ. ఇందులో డౌట్ లేదు. అబ్బా నేను వైజాగ్లో ఉంటాను, కాకపోతే నీకు దమ్ముంటే ఎవడైనా రమ్మను కొడక, నేను చంపకపోతే నీ కొడక లంచా కొడక, సారీ. అందువల్ల దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రాజీనామా చేసుకోండి. కానీ ఇంకొకటి, నా కొడుకున్నాడు, సాయంత్రం వస్తాడు కదా, నా కొడుకాడు, జగన్కు పుట్టాడు. అమ్మాడి పేరు ఈశ్వరా తెలియదు, కానీ జగన్కు పుట్టాడు ఈశ్వరగాడు. నాకు తెలిసి ఈవినింగ్ డిబేట్లో వస్తాడు. నా కొడక, నీకు మాత్రం ముంద కొడక, నీకు పిల్లం ఉంటే పిల్లం, నీ కూతురు ఉంటే కూతురు కొడక, వాళ్ళ ముందుని నిన్ను రేప్ చేయాలి. నీ కూతురు ముందుని, నీ పిల్లం ముందుని నిన్ను రేప్ చేయాలి కొడక. ఈశ్వర కొడక, లంచా కొడక, ఎన్ని మాటలు మాట్లాడేవరా. సాక్షి పెట్టిన పైన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు బాగున్నాడు, ఇంట్లో కూర్చున్న జగన్ కూడా బాగున్నాడు. ఇదో నీ అమ్మ మొగుడు సొంతంగా ఛానల్ అన్నట్టు ఎంత బిల్డప్ ఇచ్చావురా కొడక. కొద్దిగా సిగ్గుండాలి. వెనక మాట్లాడితే మనం ఏదో కూలి చేస్తున్నాం, మన పని మనం చేసుకొని పోవాలని టైప్లో ఉండాలి. కానీ ఎన్ని బిల్డప్లు ఇచ్చావు కొడక, నువ్వు మాత్రం బయటకు కనిపించావో నిజంగా ఎవరో కూడా పౌరుషం ఉన్న టీడీపీ కార్యకర్త ఎవడైనా నాలాంటి వాడు దొరికితే మాత్రం కొడక నీకు రేపే
ఒక మగాడిని రేప్ చేస్తే ఎలా ఉంటుందో నీ నువ్వు కళ్ళారా చూద్ది కానీ చెత్తలా కొడక. ఏదో పని చేస్తున్నాం, మన పని మనం చేసుకోవాలి అన్న టైపు కాకుండా కొట్టు నా కొడక, డీజే కొట్టు. ఎక్కడ నీ పిల్ల ముందుకెళ్ళి డీజే కొట్టు కొడక, లంచా కొడక. అందువల్ల దయచేసి సాక్షిలో పనిచేస్తున్న ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని ఎవరైనా దయచేసి వెళ్ళిపోండి. యాజమాన్యం బాగానే ఉంటుంది రై, యాజమాన్యం బాగానే ఉంటుంది. యాజమాన్యం ఎందువల్లంటే వాళ్ళు మహానుభావులు కదా, వాళ్ళు బాగానే ఉంటారు. మీరు పోతారా కొడకలారా. డ్రైవర్స్ అవనే నాకు తెలిసి ఎవరైనా డ్రైవర్ అయితే నువ్వు సాక్షి ఓబీవీఎన్తో వెళ్తే నిన్ను కొడదామని ఎవరు అనుకోరు. కానీ సాక్షిని చూసేసరికి ఆ తాలూకా ప్రాపర్టీ వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ కొడదామని టైప్లో నీకు చావు వస్తుంది. దయచేసి డ్రైవర్స్ అవని, రిపోర్టర్స్ అవని, కెమెరామెన్స్ అవని, యాంకర్స్ అవని దయచేసి బయటికి పోయి ఎక్కడో దగ్గర అవసరమైతే అడుక్కొని సరే బతకవచ్చు. సాక్షి పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి కంటే ఏ గుడి ముందు మెట్ల దగ్గర అడుక్కొని బతకవచ్చు, మన పిల్లలు మనం పోషించుకోవచ్చు. అంతే తప్ప మీరు మాత్రం అందులో ఉన్నారో మీరు మాత్రం బాగుంటారు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండదు.